దైవం చెబుతున్నాడు ఈ గ్రంథంలో, ఈ వచనాల్లో, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎన్నో విషయాలు చెబుతూ 6600 పైచిలుకు వాక్యాలు ఉన్నాయి, 114 అధ్యాయాలు ఉన్నాయి, 30 ప్రకరణలు ఉన్నాయి. అలాంటి గ్రంథంలో నీ ప్రభు ఇలా నిర్ణయం చేశాడు, నీ దేవుడు ఇలా నిర్ణయం చేశాడు. ఓ మానవులారా, ఓ మానవులారా, మీ దేవుడు ఇలా నిర్ణయం చేశాడు. దైవ నిర్ణయం అండి, పాటించాలిగా. ఏం చేశాడు? నిర్ణయం చేశాడు, చెబుతున్నాడు. మీరు కేవలం ఆయనను తప్ప మరెవరిని ఆరాధించకండి. ఫస్ట్ పాయింట్ అండి. దైవం చెబుతున్నాడు, మీరు ఆయనను తప్ప, అంటే దైవాన్ని తప్ప, దేవుణ్ణి తప్ప, అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకండి. ఆరాధనకు అర్హుడు ఆయనే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రాలు, నదులు, లోయలు, గుట్టలు, కొండలు, పర్వతాలు, మిలమిల నక్షత్రాలు పొదిగిన ఆకాశం, మరి సముద్రాలు, మరి గ్రహాలు, మరి ఎన్నో పాలపుంతలు, బ్రహ్మాండమైన సృష్టి. మనిషి మస్తిష్కానికి అందని బ్రహ్మాండమైన సృష్టించాడు. ఎంత చెప్పుకున్నా తక్కువే. మానవ మస్తిష్కానికి అందదండి ఈ సృష్టి. అలాంటి సృష్టి భూమిలో ఎన్ని ఉన్నాయి? భూమిలో ఎన్ని ఖనిజాలు, ఎన్ని లోతులు, ఎంత సంపద ఎక్కడ పెట్టాడు, ఎవరు తయారు చేశాడు, ఎప్పుడు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, దేనితో తయారు చేశాడు, చెప్పలేం. అలాంటి దైవాన్ని కాదని ఏ దైవం అయితే మనిషికి ఏమీ లేని ఒక మురికి నీటి బిందువు నుంచి తీసుకొని తల్లి గర్భంలో 9 మాసాలు మార్పులకు చేర్పులకు గురై, అలాంటి తల్లి గర్భంలో 9 మాసాలు తర్వాత ఈ భూమి మీదకి ఒక బాబు రూపంలో వచ్చి, దాని తర్వాత తల్లి కమ్మని పాలు తాపుతుంది, కల్లి బిడ్డ కోసమే పాలు ఊరుతాయి. అలాంటి ఒక బ్రహ్మాండమైన ఒక మనం ఊహించను కూడా లేము అలాంటి పద్ధతి నిర్ణయించే దైవం అంటున్నాడు, అతన్ని మాత్రమే ఆరాధించు. నీకు అన్నీ ఇస్తున్నాడు, బ్రతికిచ్చాడు, జీవమిచ్చాడు, జీవికనిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, యవ్వనం ఇచ్చాడు, మరి సుందరమైన నగరాలను నిర్మించుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమేమి ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు ఏదైనా ఉందా? ఒకవేళ మనం ఏదో వండుకొని తింటున్నామంటే ఆయన ఇచ్చిన వాటినే వండుకొని తింటున్నాం. మనమేం తయారు చేసుకోలేదు దేన్ని కూడాను. బియ్యాన్ని మనం తయారు చేసుకున్నామా, జొన్నలని మనం తయారు చేసుకున్నామా, ధాన్యాన్ని మనం తయారు చేసుకున్నామా, పండ్లను మనం ఏదైనా మెషిన్లో తయారు చేసుకున్నామా? ఏం లేదు కదండి. ఇవన్నీ ఆయన ఇచ్చినవే. మార్పులు చేర్పులు మన రుచికి ఇది కన్వీనియంట్గా చేసుకొని తింటున్నాం, అంతేగాని మనదంటూ ఏమీ లేదు. మనం ఏం ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేదు. మనం అన్నీ ఆయన ఇచ్చినవే. మనం నీళ్లు తాగుతున్నాం, ఎక్కడ తెచ్చుకున్నాం? తయారు చేసుకున్నామా? లేదే. ఒక్క చుక్క నీళ్లు కురవకపోతే చేతులు ఎత్తి ప్రభు అనంత కరుణామయ అపార కృపాశీల, అల్లాడిపోతున్నా, నీళ్లు లేవు, ఓ చుక్క నీళ్లు కురిపించు ప్రభు అని ప్రాధేయపడతాం. గాలి ఉంది, ఎంత గాలి అండి. గాలి లేకుండా ముక్కు మూసుకుంటే ఒక్క నిమిషం 2 నిమిషాల్లో జీవించి ఉన్న నా పేరు శవమైపోతుంది. గాలి లేకుంటే మనం చచ్చిపోతాం. ఈ గాలికి ఏదైనా ఫీజు ఉందా అండి? మీటర్ ఉందా? లేకుంటే ఏదైనా మనం కరెంటు వాడుకుంటే మీటర్ పెట్టుకుంటాం కదండి. అట్లాగనే అలాంటి మీటర్ ఏమైనా ఉంది? నెలకింత బిల్లు కడుతున్నామా ఏమైనా మనం గాలికి? మరి జీవనానికి అవసరమైన గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చింది? ఎక్కడ ఉన్నాయి? ఎన్ని లక్షలాది ఫ్యాన్లు పెడితే మనం ఈ గాలిని సృష్టించగలుగుతామండి? అలాంటి గాలి ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ పుట్టింది? ఎక్కడ స్విచ్ ఆన్ అయింది? ఏ ఫ్యాన్ తిరుగుతుంది? మరి ఇవన్నీ మరి ఎవరిచ్చారండి? దైవం ఇచ్చాడు. మరి అన్నీ ఇచ్చాడు. మరి అన్నీ ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తూ, ఆయన ఇచ్చినవన్నీ మనం భుజిస్తూ, అన్నీ చేసుకుంటూ కూడాను ఆయనను తప్ప మరెవరినైనా ఆరాధిస్తే ఎలా ఉంటుందండి? అదే దైవం చెబుతున్నాడు. ఆయనను తప్ప మరెవరిని ఆరాధించకండి. ఒక నిజమైన సత్యాన్ని చెబుతున్నాడు, ఒక క్రిస్టల్ క్లియర్ ఫ్యాక్ట్ చెబుతున్నాడు, ట్రూత్ను చెబుతున్నాడు. అల్లాహు తబారక్ తఆలా సత్యాన్ని చెబుతున్నాడు. ఇన్ని చేసి కూడాను ఆయనను కాదని ఇతరులను ఆరాధించకండి అని చెప్తున్నాడు అల్లాహు తబారక్ తఆలా. దైవం చెబుతున్నాడు, ఇన్ని చేశాను, నన్నే ఆరాధించు. అది న్యాయం కూడాను, ధర్మం కూడాను. తన ఆరాధన తర్వాత మరో స్థానం, తన తర్వాతి స్థానం అల్లాహు తబారక్ తఆలా చెప్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. చూసారా? ఇక తర్వాత ఎవరు ఉన్నారండి? దైవమైతే నన్ను కన్న తల్లిని కూడా ఆ దైవమే సృష్టించాడు, ఆ తల్లిని కన్న తల్లిని కూడా దైవం సృష్టించాడు. ఆ విధంగా పోతే అందరిని సృష్టించింది ఆయనే.
మరి ఆయన సృష్టించిన తర్వాత ఆ తల్లి కడుపులో వేస్తే ఆ తల్లి కడుపు నుంచి మనం ఈ లోకంలోకి వచ్చాం. కాబట్టి దైవం ఆ తల్లి కడుపులో నన్ను పెడితే అక్కడి నుంచి నేను వచ్చాను. కాబట్టి ఆయన ఎవరి కడుపులో పెట్టాడు? తల్లి కడుపులో పెట్టాడు. ఇక తర్వాత ఆయనను ఆరాధనా విషయం ఆయన తర్వాత దైవం చెబుతున్నాడు. ఇక మీ తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. చూడండి, ఈనాడు ఏ కాలం అండి ఇది? రాకెట్ కాలం, రాకెట్ యుగము, నవీన యుగము, మరి కంప్యూటర్ల యుగం, ఏవేమిటో చెప్పుకుంటున్నాం మనం. అన్నీ మారిపోయినాయి. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయం ఎలా ఉందండి? కాస్త ఆలోచించండి. ఎలా ఉంది? తల్లి 9 మాసాలు తన గర్భంలో మోస్తుంది. ఏమిచ్చి? ఏదో చాక్లెట్లు తినిపించి, లేకుంటే ఏదైనా తినిపించి కాదండి. తన రక్తాన్ని పంచి బాబుకిచ్చి బాబును తన కడుపులో పోషిస్తుంది. అయ్యా, తల్లి కడుపులోనండి, సున్నితమైన కడుపులో ఏదో భుజం మీద ఎత్తుకోనో లేకుంటే ఏదో చెయ్యి పట్టుకొని వస్తే పర్వాలేదండి. తన తల్లి తన కడుపులో మోస్తుంది. ఎన్ని? 1 రోజా 2 రోజుల? 9 నెలలు 9 మాసాలు కడుపులో తన రక్తాన్ని ఇచ్చి బాబును పెంచుతుంది. అంతేకాదు, తన కడుపులో కాస్త మరి అసౌకర్యం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళుతుంది. డాక్టర్ గారు, నా బాబుకి ఏమైందో, నా కడుపులో ఇలా ఉంది చూడండి, నా బాబు బాగున్నాడు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళుతుంది డాక్టర్ దగ్గరికి. తర్వాత చావు బ్రతుకుల మధ్య, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అండి డెలివరీ. అలాంటి చావు బ్రతుకుల మధ్య తన కడుపులోని బాబును ఈ లోకంలో తీసుకొస్తుంది. రక్తాన్ని చిందిస్తుంది. రక్తమిచ్చి పోషించింది, రక్తం చిందించి ఈ లోకంలోకి తీసుకొచ్చింది తల్లి. ఏం చేస్తే తల్లి రుణం తీర్చుకోగలుగుతాం? ఉందా? తల్లి రుణం తీర్చుకోవటానికి ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదు. ఎంత చేసినా లేదు. కాబట్టి దైవం చెబుతున్నాడు, వారితో మంచితనంతో వ్యవహరించండి. ఇక మన వ్యవహారం ఎలా ఉందండి? తల్లిని ఎలా వేధిస్తున్నారు? పొద్దున్న లేసి ఏ టీవీ చూసినా, ఏ పత్రికలు తిరిగేసినా కానీ ఎన్ని ఉండి, తల్లిని తరిమేసిన తనయుడు, తల్లి గొంతు కోసిన తనయుడు, తల్లికి విషం పెట్టి చంపిన తనయుడు, తల్లిని నరికి చంపిన తనయుడు, తల్లిని మరి నానా విధాల కష్టపెట్టిన తనయుడు మనం చూస్తూ ఉన్నాం కూడాను. ఏమండి, ఇన్ని త్యాగాలు చేసి భూమి మీదకి మనల్ని తీసుకొస్తే అలాంటి తల్లికి ఇవ్వవలసిన స్థితి ఇదేనా? అలా జరుగుతున్నాయి. దైవం చెబుతున్నాడు, మంచితనంతో వ్యవహరించండి, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి.